విజయవాడలో అధికార పార్టీ నేతల ఆగ్రహానికి కారణాలేంటి? మూకుమ్మడిగా ఆర్టీఏ కార్యాలయంపై దండెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్టీఏ అధికారులు అంత తప్పేం చేశారు? వారి దౌర్జన్యం వెనుక అసలు కథేంటి? ఆర్టీఏ అధికారులతో ప్రజాప్రతినిధుల రగడకు ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేటు బస్సులన్నీ దాదాపు రాజకీయ నేతలవేనన్నది జగమెరిగిన సత్యం. ఇందులో చాలా వరకు అధికార పార్టీ నేతలవే. కేసినేని ట్రావెల్స్ విజయవాడ ఎంపీ నానిది అయితే, జేసీ ట్రావెల్స్ అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులైన దివాకర్ రెడ్డి బ్రదర్స్ది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో తమ ట్రావెల్స్ కు ఎదురు లేకుండా చేసుకునేందుకు కేసినేని నాని ఎప్పటినుంచో ప్లాన్ వేస్తున్నారనే వాదన ఉంది. విజయవాడ ఆటోనగర్లో ఇటీవల జరిగిన ఓ ప్రమాదాన్ని కేసినేని నాని తమకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కొద్ది రోజుల క్రితం విజయవాడ ఆటోనగర్లో ఓ కూలీని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆరెంజ్ ట్రావెల్స్ ఆట కట్టించాలనుకున్నారు నాని. ఇదే సమయంలో కూలీ మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆర్టీఏ అధికారులు రిపోర్టు రెడీ చేశారు. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపాలున్నాయంటూ నివేదిక ఇవ్వాల్సిందిగా నాని అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. అందుకు వారు నిరాకరించడంతో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్టీఏ కార్యాలయం దగ్గర రచ్చ చేశారు. అంతేకాదు, ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధిక లగేజీ తేవడానికి తెలంగాణ అధికారులు అనుమతించడం లేదు. నిజానికి బస్సులు చేరవేసే లగేజీ ద్వారా యాజమాన్యాలు ఆయిల్ ఛార్జీల వరకు సంపాదిస్తున్నాయి. ప్రయాణికుల టికెట్ల ద్వారా వచ్చే డబ్బును లాభంగా జేబులో వేసుకుంటున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు లగేజీ రవాణా చేయడానికి బ్రేక్ పడటంతో సీమాంధ్రకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయం బాగా తగ్గింది. ఆరెంజ్ ట్రావెల్స్ అడ్డు తొలగించుకుంటే కేసినేని ట్రావెల్స్ కు కొంతైనా డిమాండ్ పెరుగుతుందని నాని భావించారు. అందుకే ఆరెంజ్ ట్రావెల్స్ పై ఆర్టీఏ తయారు చేసిన నివేదికను మార్చాలని ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అలాగే ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ కు ఓ సంస్థ ఇచ్చిన రేటింగ్ లో ఆరెంజ్ ట్రావెల్స్ మొదటి స్థానంలో నిలిచిందట. రేటింగ్ రేసులో కేసినేని ట్రావెల్స్ బాగా వెనుకబడిపోయినట్లు సమాచారం. ఈ పరిణామం సహజంగానే నానికి కోపం తెప్పించింది. అందుకే ఆరెంజ్ ట్రావెల్స్ నాని టార్గెట్ అయింది. సో ఆరెంజ్ ట్రావెల్స్ ను కేసినేని నాని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందా? అసలు ఆరెంజ్ బస్సులు ఎవరివి? ఆరెంజ్ బస్సుల వెనుక ఓ ముఖ్య నేత ఉన్నారా? అసలు నిజాలేంటి? ఇటీవలి కాలంలో ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న బస్సులని ప్రైవేట్ ట్రావెల్స్వే కావడం గమనార్హం. అయినా ప్రభుత్వం చర్యలకు వెనుకాడుతోంది. కారణం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలవి కావడమే. ఇటీవల కృష్ణా జిల్లా మూలపాడు దగ్గర జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు కొత్త విషయం వెలుగు చూసింది. 11 మంది మృతికి కారణమైన జేసీ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని విపక్ష వైసీపీ డిమాండ్ చేస్తే, జగన్ కూడా బినామీ పేరుతో బస్సులు తిప్పుతున్నారని అధికార పార్టీ ఆరోపించింది. ఇప్పుడు కేసినేని ఆరెంజ్ వివాదంలో ఇదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి జగన్ బినామీ అని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే ఆరెంజ్ ట్రావెల్స్ ఏపీ అధికార పార్టీ నేతల టార్గెట్ గా మారిందనేది తాజా వాదన. ఆరెంజ్ ట్రావెల్స్ వైసీపీ అధినేత బినామీదా కాదా అనే సంగతి పక్కన పెడితే, ఆ సంస్థ అధినేత సునీల్ రెడ్డి కేసినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. స్లీపర్ బస్సులు కొనడానికి ఫైనాన్స్ రాకపోవడంతో అసహనంతో తమ బస్సులను టార్గెట్ చేశారని వాపోయారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం లాంటి మంచి అధికారుల వల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని అన్నారు. దౌర్జన్యంతో మమ్మల్ని విజయవాడలో అణుదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాకు ఎప్పటికో నుంచి అనుమానం ఉన్నప్పటికీ గత నెల రోజులతో నీకు అనుమానం బలపడింది. ఈ గత 2 రోజుల కింద జరిగిన ఆర్టీ ఆఫీస్లో జరిగిన సంఘటనతో ఇది క్లారిటీ వచ్చింది. కేవలము మమ్మల్ని అనొద్దు. ఏదేమైనా కానీ ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం కూడా చాలా దురదృష్టం. ఇటువంటి ఎంపీ మీ యొక్క విజయవాడ కావడము విజయవాడ ప్రజల యొక్క దురదృష్టం అండి. ఇటువంటి వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, కేసినేని నానికి
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు కోట్లు ఎగవేసిన చరిత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వివాదం సంగతి అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకం అంతకంతకు పెరుగుతోందన్నది వాస్తవం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, రద్దీ సమయాల్లో ఛార్జీలు ఎక్కువగా వసూలు చేసినప్పుడు అధికారులు హడావిడి చేస్తారు. నామమాత్రంగా తనిఖీలు చేసి కేసులు బుక్ చేస్తారు. ప్రమాదం జరిగి ప్రయాణికులు చనిపోతే ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రైవేట్ ట్రావెల్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లేదు. ఆ తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ దందా మామూలుగానే సాగిపోతోంది.